శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మీ అందరికీ కూడా కేవలం 9 గంటల్లో మీ యొక్క కోరుకున్నటువంటి ఇష్టపడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు మీ వశం కావటం కోసం ఒక అద్భుతమైనటువంటి పవర్ఫుల్ రెమెడీ అనేది తెలియచేయబోతూ ఉన్నాను. దీనికోసం మీరు తీసుకోవలసినదల్లా ఒకే ఒక్క ఆకు అండి. ఈ ఆకుతో మీరు చేసేటువంటి ఈ పరిహారం అనేది మీకు 100% రిజల్ట్ అనేది ఇస్తుంది. దానికోసం మీరు ఏం చేస్తారు అంటే కనుక చక్కగా శుచిగా శుభ్రంగా స్నానం అనేది చేసిన తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందుగా అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎప్పుడైనా సరే మనం చేసేటువంటి మంత్ర జపం కావచ్చు, పరిహారాలు కావచ్చు, ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం పూర్తి నమ్మకంగా విశ్వాసంతో చేసినట్లయితే అవి 100కి 100% ఫలితాన్ని అయితే ఇస్తాయి. కాబట్టి మీరు చేసే ప్రతి పరిహారాన్ని కూడా పూర్తిగా నమ్ముతూ చేయండి. దాన్ని చేయటం వలన మాకు మంచి ఫలితం అనేది వస్తుంది అనే విశ్వాసంతో ఉండండి. అప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. దీనికోసం స్త్రీ పురుషులు ఎవరైనా కూడా చేసుకోవచ్చు. అంటే విడిపోయి ఉన్నటువంటి భార్యాభర్తలు కావచ్చు, ప్రేమించి విడిపోయినటువంటి ప్రేమికులు కావచ్చు, లేదంటే ఎంతో కాలంగా స్నేహంగా ఉండేటువంటి స్నేహితులు అయి ఉండవచ్చు. ఇది ఎవరి కోసమైనా చేసుకోవచ్చండి. కానీ దీన్ని చేసేవారు ఖచ్చితంగా మీ స్వార్థానికి మాత్రం కాకుండా, అంటే వేరొకరి జీవితాల్లో వారి జీవితాలను నాశనం చేసే విధంగా మీరు కోరుకోకుండా మీ యొక్క జీవితానికి సంబంధించి మీరు భార్య కోసమైతే భర్త, భర్త కోసమైతే భార్య, లేదు మేము ఎంతో కాలం నుంచి ప్రేమించుకున్నాం కానీ అనుకోకుండా చిన్న గొడవ వల్ల విడిపోయి ఉన్నాము అనుకున్న వాళ్ళు ఒకరి కోసం ఒకరైనా చేసుకోవచ్చు అనమాట. ఇలా ఎవరైనా సరే ఒకరి కోసం ఒకరు చేసుకుంటే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి వస్తాయి. అయితే దీన్ని చేయాలి అనుకున్నప్పుడు కొంచెం శుచిగా శుభ్రంగా ఉన్నప్పుడు చేయండి. అంటే ఆడవారైతే కనుక పీరియడ్ సమయంలో కానీ లేదంటే నాన్ వెజ్ తిని ఉన్నప్పుడు కానీ అస్సలు చేయకూడదనమాట. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఎంత నిష్టతో ఎంత నిగ్రహంతో చేస్తామో దాని ఫలితం అనేది కూడా అంతే అద్భుతంగా వస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే దానికోసం మీరు ఏం చేస్తారంటే కనుక చక్కగా 2 రావి ఆకులని తీసుకోండి. రావి ఆకులు అనేవి చాలా అంటే చాలా మంచివండి. ఎందుకంటే కనుక అవి మనకి ఎంతో అద్భుతమైన ఫలితాన్ని కలుగచేస్తాయి. రావి చెట్టుకి ఎంతో ప్రాధాన్యత అనేది ఉంది. ఇంతకుముందు వీడియోల్లో కూడా మనం చెప్పుకొని ఉన్నాము, సంతానం లేని వారికి రావి చెట్టు దగ్గర పెట్టేటువంటి దీపం వలన రావి చెట్టు చుట్టూ కూడా మనం 108 ప్రదక్షిణలు చేస్తూ ఒక పసుపు దారాన్ని చుట్టడం వలన సంతానం, వివాహం అనేది జరుగుతుందని కూడా చాలా వీడియోస్లో చెప్పుకొని ఉన్నాము. కాబట్టి అంత పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి రావి చెట్టు ఆకులతో మనం ఈ ప్రయోగాన్ని చేయబోతూ ఉన్నామన్నమాట. కాబట్టి 2 రావి ఆకులను తీసుకుని మీరు ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుంది. ఏం చేస్తారంటే కనుక ఉదయం పూట శుచిగా శుభ్రంగా స్నానం అనేది ఆచరించిన తరువాత రావి చెట్టు దగ్గరకు వెళ్ళి మీ మనసులో ఉన్న కోరిక అనేది చెప్పుకొని దానిని తీర్చమని ఆ చెట్టుని, అంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ మీరు 2 రావి ఆకులను తెంపి తెచ్చుకోండి. చక్కగా కాడ ఉన్నవి, శుభ్రంగా ఉన్నవి, చినుగులు లేకుండా ఉన్నటువంటి ఆకులను తెచ్చుకోండి. తెచ్చుకున్న తరువాత దానిపైన కొద్దిగా పసుపు రాసి ఆరబెట్టుకోండి. తరువాత దానిపైన మీరు ఇష్టపడినటువంటి వ్యక్తి యొక్క పేరు అనేది రాయండి. కింద ప్లస్ సింబల్ రాసి మీ పేరు అనేది రాయండి. ఈ రెండిటిపైన ముందుగా మీరు ఏం చేస్తారంటే కనుక అపరాజిత అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని రాయండి. ఇలా రాసిన తరువాత 2 ఆకులని పట్టుకొని మీ సంకల్పం ఏదైతే ఉందో, మీరు ఎవరితో అయితే కలిసి జీవించాలి అనుకుంటున్నారో, సంతోషంగా ఉండాలి అనుకుంటున్నారో, మీ జీవితంలో ఎవరి కోసం ఈ ప్రయోగాన్ని చేస్తూ ఉన్నారు, ఎవరినైతే మీరు కలుసుకోవాలి అనుకుంటున్నారో వారి గురించి మనస్సులో తలుచుకొని మీ కోరిక తీర్చమని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఈ యొక్క మంత్రాన్ని మీరు 108 సార్లు కానీ 1008 సార్లు కానీ అపరాజిత అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేయటం వలన ఆ అమ్మ అనుగ్రహం అనేది మీకు పూర్తిగా కలుగుతుందన్నమాట. అలా మీరు ఆ చేతితో ఆకులు అనేది పట్టుకున్న తరువాత దీనిని మీరు మనస్ఫూర్తిగా చెప్పుకున్న తర్వాత 2 ఆకులను తీసుకొని వెళ్ళి మీరు ఎక్కడ నుంచి ఏ చెట్టు నుంచి అయితే తెంపి తీసుకొని వచ్చారో ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి కొద్దిగా మట్టి అనేది తీసి ఆకులను లోపలికి పెట్టి పైన ఒక బరువైన రాయిని పెట్టండి. ఈ విధంగా, అంటే మీరు 2 ఆకుల మీద ఒకే విధంగా చేసుకోవాలండి. మంత్రాన్ని రాయాలి, మీరు ఇష్టపడిన వారి పేరు రాయాలి, ప్లస్ సింబల్ రాసి కింద మీ పేరు రాయాలి.
ఇలా 2 ఆకులను తీసుకొని వెళ్ళి ఆ చెట్టు దగ్గర పెట్టి దానిపైన ఒక బండను, ఒక రాయిని, బరువైన రాయిని ఉంచండి. ఇలా చేయటం వలన మీ కోరిక అనేది ఇంకా తొందరగా తీరుతుందన్నమాట. ఈ పరిహారాన్ని మీరు చక్కగా అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, శుక్రవారం, ఆదివారం రోజుల్లో చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఆ రోజుల్లో మాకు కుదరదు అనుకున్న వారు మిగతా ఏ రోజుల్లో అయినా చేసుకోవచ్చు అన్నమాట. అవకాశం ఉంటే ఎర్లీ మార్నింగ్ చేయండి, కుదరని వారు సాయంత్రం సంధ్యా వేళల్లో చేయండి. ఈ పరిహారాన్ని మీరు చేసేటప్పుడు ఎవరు చూడకుండా చక్కగా ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మీరు మాత్రమే చేసుకోండి. చేసేటప్పుడు ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు. మనం మనసులో దేవుణ్ణి ఏదైనా ఒక కోరిక కోరుకున్నప్పుడు నలుగురికి చెప్పటం వలన దానిని ఒక హేళనలాగా చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు చేసే ఈ పరిహారాన్ని కూడా ఎవ్వరికీ చెప్పకుండా మీకు మీరుగా చక్కగా మనసులో మాత్రమే స్మరించుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని, పరిహారాన్ని చేయండి. అద్భుతమైనటువంటి ఫలితం అనేది కలుగుతుందన్నమాట. కాబట్టి ఇలాంటి ఫలితాల కోసం ఎంతమంది ఎన్నోసార్లు చేసి ఉన్నారు. చాలామందికి ఎంతో లాభం అనేది కలిగింది. కాబట్టి మీరు కూడా చక్కగా విడిపోయినటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకోవటం కోసం ఈ ఒక్క పరిహారాన్ని చేసి చూడండి. అద్భుతమైనటువంటి ఫలితం అనేది కలుగుతుంది. ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. మీకేమైనా ధర్మ సందేహాలు ఉన్నా కానీ, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే కనుక మనకి ఒక గురువుగారు అయితే ఉన్నారండి, తెలిసిన గురువుగారి నెంబర్ అనేది కమ్యూనిటీ పోస్ట్లో అలాగే షార్ట్స్లో పెడుతూ ఉన్నాను. ఒక్కసారి ఆ గురువు గారికి కాల్ చేశారంటే కనుక మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి ఎలాంటి సమస్యలకైనా కూడా వెంటనే పరిష్కారాన్ని తెలియజేస్తారు. మీ యొక్క చేయి ముఖము అనేది చూడకుండా 100% జ్యోతిషం అనేది కూడా తెలియజేస్తారు. కాబట్టి ఇంకేదైనా సందేహాలు ఉన్నా, ఏదైనా వశీకరణ చేయాలి అనుకున్నా, మీ మీద ఏదైనా చెడు గ్రహ ప్రయోగం జరిగింది అనుమానం ఉన్నా కానీ ఈ యొక్క నెంబర్కి కనుక మీరు ఒక్కసారి కాల్ చేశారంటే ఎలాంటి సమస్యలైనా కూడా చిటికెలో మాయమైపోతాయి. మీకు కావలసిన విధంగా కూడా ఈ గురువుగారు వశీకరణ అనేది చేస్తారనమాట. కాబట్టి ఈ అవకాశం ఉన్నవాళ్ళు, అద్భుతంగా ఫలితాలు పొందాలి అనుకున్న వాళ్ళు ఈ యొక్క రెమెడీని కూడా చాలా సీక్రెట్గా చేయండి. అలాగే గురువుగారికి ఏదన్నా సందేహం ఉంటే కాల్ చేసి మాట్లాడవచ్చు. ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.